హలో అందరికీ. పోలేరమ్మ తల్లి అక్క చెల్లెళ్ళ కథ మీకు తెలుసా? ఈ కథ వినకపోతే పోలేరమ్మ తల్లి శక్తి అర్థం కాదు. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు జన్మించారు. అక్క పేరు పోలేరమ్మ, చెల్లెలు పేరు మారెమ్మ అని కొన్ని ప్రాంతాల్లో, మరికొన్ని చోట్ల గంగమ్మ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే వీరిద్దరూ దైవశక్తితో జన్మించిన వారిగా గ్రామస్తులు నమ్మేవారు. అక్క పోలేరమ్మ చాలా ధైర్యంగా, గ్రామాన్ని కాపాడే స్వభావంతో ఉండేది. చెల్లెలు మాత్రం ఎంతో కరుణతో, ప్రజలు బాధలు చూసి వెంటనే స్పందించే హృదయం కలది. ఒకసారి ఆ గ్రామాన్ని భయంకరమైన వ్యాధి, క్షామం, దుష్టశక్తులు వెంటాడాయి. పిల్లలు అనారోగ్యంతో బాధపడటం, పంటలు నాశనం కావడం మొదలైంది. గ్రామ ప్రజలు దేవతలను ప్రార్థించగా అక్కా చెల్లెళ్ళు తమ శక్తిని ప్రజల రక్షణకే వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అక్క పోలేరమ్మ గ్రామ సరిహద్దుల్లో నిలబడి దుష్టశక్తులు లోపలికి రాకుండా అడ్డుకుంది. చెల్లెలు గ్రామంలో తిరుగుతూ రోగాలను నివారించింది. ఆకలితో ఉన్నవారికి ఆహారం కలిగేలా వరం ఇచ్చింది. కానీ ఒకరోజు దుష్టశక్తులు మాయ చేసి అక్కా చెల్లెల మధ్య అపార్థం కలిగించాయి. అక్క చెల్లి గ్రామానికి వదిలి వెళ్ళిపోయింది అని అనుకుంది. చెల్లి అక్క నన్ను వదిలేసి అని బాధపడింది. ఆ బాధతో ఇద్దరు వేరెవరు దిక్కులకు వెళ్ళిపోయారు. అక్క పోలేరమ్మ ఒక ప్రాంతంలో స్థిరపడింది. అక్కడ ఆమె గ్రామ రక్షక దేవతగా ప్రసిద్ధి చెందింది. చెల్లెలు మరో గ్రామంలో స్థిరపడి ప్రజల బాధలను తొలగించే అమ్మగా పూజలు అందుకుంది. కానీ కాలక్రమంలో గ్రామాలు శాంతి పొందాయి, వ్యాధులు తగ్గాయి, పంటలు పండాయి. అప్పుడు ప్రజలు గ్రహించారు, అక్కా చెల్లెలు వేరైనా వారి శక్తి మాత్రం ఒక్కటే. అందుకే పోలేరమ్మ తల్లి గ్రామ సరిహద్దుల్లో ఉండి రక్షణ చేస్తుందని, ఆమె చెల్లెలు గ్రామంలో కరుణను పంచుతుందని నమ్మకం ఏర్పడింది. ఈ రోజుకి పోలేరమ్మ తల్లి అక్కా చెల్లెళ్ళ బంధానికి, గ్రామ రక్షణకు, ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పోలేరమ్మ తల్లి అక్కా చెల్లెళ్ళ కథ గ్రామ దేవతల చరిత్రలో అత్యంత శక్తివంతమైన కథ. ఈ కథలో గ్రామ రక్షణ, కరుణ, దైవశక్తి అన్నీ దాగి ఉన్నాయి. పోలేరమ్మ తల్లి ఎందుకు గ్రామ సరిహద్దుల్లో ఉంటుందో, ఆమె చెల్లెలు ఎవరో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.